మాస్ న్యూస్. కాపు సామాజిక వర్గాన్ని వ్యక్తిగత వ్యవహారం కోసం వినియోగించుకోకూడదని కాపు నేతలు తుమ్మల శ్రీరామ్మూర్తి, పండు తిరుగట్టెలు సూచించారు. కాకినాడలో శ్రీరామ్మూర్తి, పండులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడలో శుక్రవారం రాత్రి పెట్రోల్ బంక్ విషయంలో ఇరువురు భాగస్వాముల మధ్య వివాదం మొదలైందని, దీన్ని కాపు కులంతో ముడిపెట్టడం సరికాదన్నారు. కాపు కులం గురించి మాట్లాడుతున్న వారు ఏనాడు కాపులకు అన్యాయం జరిగినా తమ సంఘం వద్దకు విషయాన్ని తీసుకురాలేదన్నారు. రాజకీయ పార్టీలు వేరని, కులం వేరని శ్రీరామ్మూర్తి, పండులు స్పష్టం చేశారు. కాకినాడలో కాపు సామాజిక వర్గాలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. వాళ్ళ కష్టం వస్తేనే కాపు కులాన్ని ముందుంచి మాట్లాడడం సరికాదని శ్రీరామ్మూర్తి, పండులు చెప్పారు. అన్ని వెనకబడిన వర్గాల ఓట్లు కూడా కావాలను. ఇలాంటి విషయాల్లో ఇంత ఒక వేదికగా వెళ్తున్నప్పుడు కులాన్ని బయటకు తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, అంటే అది వ్యాపారంలో నిజంగా దాడి జరిగితే సాటి వ్యాపారస్తుడిగా మూర్తి గారు కానీ, కాపు కులంలో ఉన్నటువంటి మేము కానీ సాటి కాపాడు మీద దాడి జరిగినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఏదైతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిందంటున్నారో, ఎస్పీ గారు కూడా అందుబాటులో లేరని చెప్తున్నారు. 1 టౌన్ సీఏ గారి దృష్టికి వెళ్ళామని చెప్తున్నారు. 1 టౌన్ సీఏ గారు కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. అలాంటిటప్పుడు ఇలా కులానికి పరంగా నేను మీ కుల సంఘానికి సభ్యుడిని, నాకు ఇలా ఇబ్బంది పడిందని ఇలాంటి పెద్దల దగ్గరికి కానీ, లేదంటే సద్భావన సంఘం అన్నట్టు ఉన్నాయి, అలాంటి వ్యక్తుల వద్దకు కానీ వస్తే తీవ్రంగా విషయాన్ని ఖండించి పెద్దల వద్దకు మేమే తీసుకెళ్తాము. ఈ విషయంలో ఎంతటి వాళ్ళు ఉన్నప్పటికీ వెనకాల ఉపేక్షించేది లేదు. ఇలాంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే దాంతోపాటు ఇలాంటి దాడుల్లో కులాన్ని వాడుకోవద్దని చెప్తున్నాను తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా మరొక కాంట్రవర్సీ పాయింట్ కానీ, మరొక ఇబ్బందికరమైనటువంటి విషయాలు కానీ లేవు. ఎందుకంటే కులాల మధ్య చిచ్చు జరిగే వాతావరణం కాకినాడలో ఎప్పుడూ లేదండి. ఇప్పటిదాకా ఎప్పుడూ లేదు మాకు తెలిసి. అందువల్ల ఇది మళ్ళా అలాంటి ఘటనకి ఇది పునాది కాకూడదని చెప్పేసి, అంటే వ్యాపారం తమ్ముడే ప్యాకెటే ప్యాకెట్లో అవతలకి ముక్క మాకు పడింది కదా, నేను కాపాడునే నాకు ఆ ముక్క షో కొట్టద్దని చెప్పలేం కదండి. తమ్ముడే ప్యాకెటే, వ్యాపారమే, కులమే. ఓకేనండి. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం, ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొంత ప్రయోజనాలకు కూడా కులం యొక్క కార్డుని వాడుతున్నారు. కాపు కులస్తుడిగా కాపు నాయకుడిగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే గతంలో నేను 175 నియోజకవర్గాలు కాపు కులాల గురించి పాటుపడిన వ్యక్తిని. ఒక 2 నెలల క్రితమే నేను రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ సంఘాలు ప్రతినిధులతో సుమారు 3000 మందితో కాపు కళ్యాణ మండపంలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దాని మీద నేను ఈరోజు కాకినాడలో ఎక్కడో పెట్రోల్ బంక్లో ఒక జరిగిన సంఘటన గురించి, ఆ వ్యక్తులు ఎవరో మనకు తెలియకపోయినా వాట్సాప్లో వచ్చింది. ఒక కాకినాడలో ఒక పెట్రోల్ బంక్లో ఒక గొడవ జరిగిందండి. ఆ గొడవ ఒక ఫైనాన్షియల్కి వాళ్ళకి జరిగిన గొడవలో కాపుల్ని మమ్మల్ని వ్యాపారం చేసుకొని ఉండలేదు, దానికి ఏమో మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అన్నారు. దాని గురించే తప్ప బంకు యజమాని కూడా కాదు, బంకుకి లీజ్ తీసుకున్నటువంటి వ్యక్తి అన్నారు. ఆయన కాపు కులస్తుడో లేకపోతే మనకి ఏంటన్నది ఎవరికి తెలియదు. ఏ రోజు కూడా మేము కాపు సంఘంలో 25 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఏ రోజు కాపు సంఘం వచ్చిన దాఖలు కూడా మాకు కనిపించలేదు. ఎవరు ఆయననే కాదు, ఎవరైనా సరే వ్యాపారంలో కులాన్ని వాడుకోవద్దు. కులాన్ని అయితే మట్టుకు వాడుకోకూడదు. ఆయన ఏమంటున్నాడంటే, మేము కాపు కులం కాబట్టి మమ్మల్ని వ్యాపారం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. బిహైండ్ ది స్క్రీన్ ఎమ్మెల్యే గారు ఉన్నారంటున్నారు, వేరే క్యాండిడేట్లు ఉంటున్నారు. ఒక సుబ్బారావు గారి పేరు చెప్పారు. ఆయన సుబ్బారావు గారు ఎవరండి? సుబ్బారావు గారు కాపు కాదా? ఎందుకు వాళ్ళందరి పేర్లు చెప్పుకోవడం? మాకు సంబంధం లేదు, అదైతే మాకు సంబంధం లేదు. కాపు కార్డు వాడుకోవడం అన్నదే తప్పు. కాపు కులం కార్డు వాడుకోవడం అన్నదే తప్పు అన్నదే నా అభియోగం. కాపు అవ్వచ్చు,